అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. మొత్తం మనకి ఒకే దగ్గర 3 హౌసెస్ అయితే సేల్కి అనేది రావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మంచి కాలనీలో అయితే ఉందండి ఇల్లు వచ్చేసి. చూస్తున్నారు కదా, ఎలివేషన్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. ఇది మొత్తం ఎలివేషన్ మనకి. ఇది వచ్చేసి మనకి గేట్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి. ఒకటి G+1, రెండేమో మనకి గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ అండి. ఇది మొత్తం మనకి పార్కింగ్ ప్లేస్. పార్కింగ్లో మీరు చూసుకున్నట్లయితే చాలా యూనిక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి పార్కింగ్ స్పేస్లో ఫాల్ సీలింగ్ కూడా. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. మొత్తం టేక్వుడ్ అయితే ఉంటుందండి ఆ మెయిన్ డోర్. అండ్ మనకి మీరు చూసినారా, స్టెప్స్కి కూడా ఏదైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కూడా మనకి మంచి మొత్తం మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి సపరేట్గా బోర్ అయితే ఉంటుందండి ఇంట్లో. ఇది వచ్చేసి మనకి బోర్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ అండి. ఇది ఇల్లు అయితే 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా ఉంటుందండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ స్పేస్, ఈ కార్ పార్కింగ్ స్పేస్లో మనకి ఈజీగా ఒక కారు 2 బైకులు అయితే మీరు పార్క్ చేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అంటే ఇది వచ్చేసి 27x50 డైమెన్షన్స్లో అయితే ఉంటుంది. ఇల్లు వచ్చేసి 100% వాస్తు ప్రకారంగా అయితే కట్టడం జరిగింది. అండ్ అప్ టు మీకు 75% వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఇంకా ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇంకోటి మనకి నార్త్ ఫేసింగ్ డోర్ అండి. వాస్తు ప్రకారంగా అయితే పెట్టడం జరిగిందనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం హాల్ అండి ఇది. అండ్ హాల్లో మీరు చూడొచ్చు, చాలా యూనిక్ డిజైన్ అయితే ఉందండి. మనకి ఆ ఫ్లవర్స్ ఏదైతే మనకి లీవ్స్ ఉన్నాయో మంచి యూనిక్ డిజైన్ అయితే ఉందన్నమాట. టీవీ యూనిట్ మీరు చేయించుకునే పని లేకుండా ఉంది. అండ్ దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తున్నట్లయితే ఇది మనకి మొత్తం డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్లో కూడా కొంచెం డిఫరెంట్గా మనకి ఫాల్ సీలింగ్ అయితే వేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ అయితే మనకి వాష్ బేసిన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి సెమీ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ మధ్యలో లైట్స్ లాంటిది పెట్టుకున్నట్లయితే మీకు చాలా యూనిక్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉందండి. 27x50 డైమెన్షన్స్లో ఉంది. 150 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి మనకి పూజా గది అండి. అండ్ దీనికి ఆనుకునే మనకి కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ నుండి కూడా మనకి ఒక డోర్ అయితే ఇచ్చారు చూడండి. ఇది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియాలోకి అయితే వెళ్తుందన్నమాట. సో చూసారు కదా, మనకి ఇది పార్కింగ్ ప్లేస్. మళ్ళీ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అనమాట. సో కిచెన్ నుండి మనకి వాష్ ఏరియా వరకు అయితే వెళ్తుంది. డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూస్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్గా ఇది మొత్తం మనకి కిచెన్. ఇది వచ్చేసి మనకి మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి డైనింగ్ స్పేసు. ఇది వచ్చేసి హాల్, టీవీ యూనిట్. సో మనం డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ మీకు లైట్లా పెట్టుకోవడానికి స్విచ్ కూడా ఇచ్చారు లోపల వాష్ బేసిన్కి. పైన మనకి హోల్డర్ అవుతుంది చూడండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 95 lakhs అయితే కోట్ చేయడం జరిగిందండి డైరెక్ట్గా బిల్డర్ అయితే. మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మొత్తానికి అన్ని మంచి యూనిక్ డిజైన్ అయితే ఉన్నాయండి. ఫాల్ సీలింగ్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, మొత్తం చాలా నీట్గా అయితే ఉందన్నమాట. సో ఈ రూమ్ పెయింటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది మనకి స్పేషియస్గానే ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా కూడా మనకి ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం బెడ్ వచ్చినా కూడా ఇది మొత్తం మనకి స్పేస్ అయితే ఉంటుంది తిరగడానికి. అండ్ మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మనకి స్లైడర్ విండో ఇచ్చారు. దీంట్లోనే మనకి ఆల్రెడీ మెష్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. 3 channel విండో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి దోమలు కూడా రాకుండా మనకి మెష్ కూడా ఉంది. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనకి ట్యాప్స్ ఇవన్నీ ఫిట్ చేసే ఇస్తారు. ఇల్లు మొత్తం కంప్లీట్ చేసే ఇస్తారండి బిల్డర్ మీకు. ఇక ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో మనకి ఇది బీరువా స్పేస్. ఇక్కడ మొత్తం మనకి మంచం అయితే వస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. దీంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్లో మనకి కామన్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి మొత్తం హాల్, ఇది డైనింగ్ హాల్. స్ట్రైట్గా మనకి కిచెన్ ఉంటుంది. దాని పక్కన మనకి పూజా గది ఉంటుంది. హాల్ చూడొచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. మీరు ఈ ఇంటిని కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు కూడా మాతో ఇలా ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్ 8686661887కి కాల్ చేయండి. మేము లో కాస్ట్లోనే ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది మనకి 3 channel విండో అండి.
దీంట్లో మనకి 2 విండోస్ వస్తాయి, కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొకటి మనకి లోపల మెష్ కూడా ఉంది. సో లోపల మనకి మెష్ కూడా ఉంటుంది. సో ఇది మొత్తం మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇది దాదాపు 3 ఫీట్ వరకు సెట్ బ్యాక్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. పైన మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు ఇక్కడ కూడా. సో ఫాల్ సీలింగ్ అయితే వేయడం జరిగింది. స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు అయితే ఫాల్ సీలింగ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్. ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్, ఆల్రెడీ వాటర్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి బోర్ అండి. బోర్ వేసారు, మనకి అన్ని చేసి ఇస్తారనమాట. సో ఇది మొత్తం మనకి పార్కింగ్ ప్లేస్. ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు. సో స్టెప్స్ కూడా మనకి ఏమంత హైట్ అయితే లేవండి, నార్మల్ సైజులోనే ఉన్నాయి. కానీ చాలా యూనిక్ డిజైన్ అయితే ఉందండి స్టెప్స్లో కూడా. మీకు కింద చూస్తున్నట్లయితే మీకు కింద మనకి వైట్ అండ్ పైన మనకి మార్బుల్ అండ్ మనకి స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఈ లైన్స్ ఇవన్నీ మంచిగా ఉన్నాయండి. అండ్ రైలింగ్ కూడా మొత్తం పెట్టేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ. సో ఇది మొత్తం మనకి టెర్రస్ అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. ఒక ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంది కాలనీకి. ఇది మనకి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. చుట్టుపక్కల మనకి ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. రాంపల్లి రోడ్కి అయితే మనకి దాదాపు ఒక 750 మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. రాంపల్లి దగ్గరలోనే నేతాజీ నగర్కి దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. అన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి గేట్ కూడా మంచి క్వాలిటీ గేట్ అయితే పెట్టారు. అంతా బాగుందండి. మీరు ఇంటి ముందు మొక్క లాంటివి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఆ G+1 హౌస్ వచ్చేసి మనకి అది కూడా 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. అది మనకి 1.3 CR 1,30,00,000 అయితే కోట్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. ఇది మనకి 95 lakhs అయితే కోట్ చేస్తున్నారు. సో మీకు సపరేట్గా మీరు చూడొచ్చు, వాటర్ కనెక్షన్ కోసం పైప్ కూడా ఇచ్చేసారు ఈయన్ని. సో ఇది మనకి వాటర్ కనెక్షన్ కోసం పైపు. అండ్ దీనికి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఆల్రెడీ ఉంది. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ అండి. దీని నుండి మనకి కనెక్షన్ అయితే వస్తుంది. సో అన్ని వాటికైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి G+1. దీంట్లో కూడా మీరు చూడొచ్చు. సో 3 హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నిటి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు ఇల్లు అయితే చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చిన్న లైట్స్ కూడా ఇచ్చారు, ప్రొజెక్టర్ లైట్స్. అంటే డిఫరెంట్ కలర్స్ కోసం అయితే లైట్స్ కూడా ఇచ్చారు. సో ఇదే ఈరోజు వీడియో అండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ప్రాపర్టీ ఏ ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. మేము ఆ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్.